గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పభానచాపాం ననిమాధిరయూరుతాం అజోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. గణపతి వినాయక చవితి తెల్లవారే వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్రతము ఋషి పంచమి వ్రతము. ఇది చాలామందికి తెలియదు, అది ప్రచారంలో కూడా తేలేదు. కానీ ఋషి పంచమి వ్రతం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి ఒక వ్రతం, ముఖ్యంగా ఆడవాళ్లకు. ఋషి పంచమి అంటే ఏంటి? సప్త ఋషులు ఉన్నారు కదా, కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రాస్తు గౌతమ జమదగ్నిర్ వశిష్ఠాచ సప్తైతే ఋషయస్తదా. ఈ 7 మంది సప్త ఋషులు. అరుంధతి వశిష్ఠుని దగ్గర మాత్రమే అరుంధతి అవుతుంటుంది, తక్కిన వాళ్ళలో ఎవరికి భార్యలు ఉండరు. ఈ 7 ఋషుల యొక్క పూజనే ఋషి పంచమి అనేటువంటిది. ఈ ఋషి పంచమి అనేటువంటి ఒక వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఎన్నో రకమైనటువంటి ఒక పాతకాలు నశిస్తాయి, ఎన్నో రకమైన రోగాలు నశిస్తాయి. ముఖ్యంగా బ్రహ్మహత్యకు సంబంధించినటువంటి ఒక పాపాలు కూడా నశిస్తాయి. ఈ ఋషి పంచమి వ్రతం అనేటువంటిది ఎలా వచ్చింది అంటే పూర్వకాలం నుంచే ఉంది. అయితే ఇది చేయవలసినటువంటి అవసరం ఏముంది? దీనికి బ్రహ్మహత్య పాతకానికి సంబంధం ఏంటి? ముఖ్యంగా ఆడవాళ్లకు బ్రహ్మహత్య దోషం ఉంటుంది. ఇది చెప్తే చాలామంది నన్ను తిట్టొచ్చు, అనొచ్చు, మేము బ్రహ్మహత్య చేసినామా అని. బ్రహ్మహత్య మీరు చేయలేదు, నేను చేయలేదు, ఎవరు చేయలేదు. అది చాలా సంభవించింది ఆడవాళ్ళ యొక్క గర్భం మీద మాత్రమే. ఆడవాళ్ళ యొక్క గర్భకోశం మీద మాత్రమే బ్రహ్మహత్య దోషం తగిలింది. అది నివారణోపాయం చేసుకోవడానికి ఋషి పంచమి వ్రతం చెయ్యాలి. ఇది కారణం. ఎలా వచ్చింది బ్రహ్మహత్య దోషం ఆడవాళ్ళ యొక్క గర్భం మీదకి అంటే, పూర్వకాలంలో త్వష్టు ప్రజాపతి అనేటువంటి బ్రహ్మమానస పుత్రుడు ఉండేవాడు. బ్రహ్మమానస పుత్రులు ఎంతోమంది ఉన్నారు కదా. ఆ బ్రహ్మమానస పుత్రుడు త్వష్టు ప్రజాపతి. అతను ఒక్కడే ఉంటున్నాడు. ఉండి ఒకసారి హోమం చేసుకుంటే ఆ హోమంలో నుంచి విశ్వరూపుడు అనేటువంటి ఒక వాడిని సృష్టించాడు. విశ్వరూపుడు జన్మించాడు. విశ్వరూపునికి 3 తలలు, 3 తలకాయలు. పుట్టగానే అప్పుడు పెద్దగా సద్యోగర్భాలు కాబట్టి పుట్టడం, అటు విద్యలన్నీ పెద్దగా కావడం, విద్యలన్నీ నేర్చుకోవడం క్షణంలోనే, అన్ని క్షణాలలో జరిగేటువంటి. ఆ విశ్వరూపుడికి 3 తలలు. ఒక తల నుంచి వేదం చెప్తాడు, ఒక తల నుంచి మద్యం తాగుతాడు, ఒక తల నుంచి భయంకరంగా కోపంతో అందరిని తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి యొక్క విశ్వరూపుడు తపస్సు చేస్తున్నాడు ఘోరంగా. ఎప్పుడైతే ఇక్కడ ఋషులు, భూమి మీద ఋషులు తపస్సు చేస్తుంటారో అక్కడ అమరావతిలో అంటే స్వర్గంలో ఉండబడే ఇంద్రునికి భయం అవుతుంది. వీడు ఎక్కువ తపస్సు చేసి వచ్చి నన్ను తీసేసి వాడు కూర్చుంటాడు, నా సీట్ వెళ్ళిపోతుంది నాకు అని చెప్పి భయపడతాడు. భయపడి వీళ్ళ తపస్సును విఘ్నం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా విశ్వరూపుడు తపస్సు చేసుకున్నాడు. ఈ తపస్సుతో దేవతలంలో కూడా ఆగమాగం అయిపోతున్నారు. అతని యొక్క తపస్సు యొక్క వేడి ప్రపంచం, విశ్వమంతా కూడా వ్యాపించిపోతుంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అందరినీ పంపించాడు. ఎవరిని పంపించినా అక్కడ ఏమీ పప్పుడు విశ్వరూపుని ముందర. ఆయన చేసేది ఆయన చదువుతున్నాడు. ఒక ముఖంతో వేదన చదువుతున్నాడు, ఒక ముఖంతో మద్యం తాగుతున్నాడు, ఒక ముఖంతో భయంకరంగా అందరినీ తిరుగుతూ ఉన్నాడు. అది ఏమీ తెలియడం లేదు. అందరూ కూడా వచ్చినటువంటి ఆ అప్సరసలో వాళ్ళంతా కూడా అందరూ వెళ్ళిపోయారు. అయ్యా మా నుంచి కాదన్నారు. వీడిని చంపాలి అనుకున్నారు. ఎలా అయినా చంపాలి అనుకొని ఆ ఇంద్రుడు వెళ్ళి ఆ విశ్వరూపుని తల నరికేశాడు. తన సీటు ఖాయముంచుకోవాలి, ఎదుటివాడు ఏమైనా పర్వాలేదు మనవాడికి. అందు గురించి ఆ విశ్వరూపిని తల నరికేశాడు. ఆ 3 తలలు కింద పడ్డాయి.
ఆ 3 తలల్లో నుంచి పక్షులు జన్మించాయి. మధ్యన ఉన్నటువంటి ఒక తలతోటి వేదం చదివేటువంటి ఒక తలతోటి తిత్తురు పక్షులు అనేటువంటివి జన్మించాయి. మద్యము తాగేటువంటి ఒక తల నుంచి పిచ్చుకలు జన్మించాయి. పావురాలు, పిచ్చుకలు ఇవన్నీ కూడా జన్మించాయి. క్రోలంతో ఉన్నటువంటి దాంతో కాకులు, గ్రద్దలు, బలిపక్షులు భయంకరమైన పక్షులు జన్మించాయి. ఈ మధ్యన ఉన్నటువంటి ఒక తిత్తురు పక్షులు ఏవైతే ఉన్నాయో అవి వేదం చదువుతూ ఉండడం వల్ల వేదంతో జన్మించినాయి కాబట్టి అవి తైత్తరీయము అనేటువంటి ఒక వేదాన్ని కూడా చెప్పాయట. అంటే ఆనందవల్లి, భృగువల్లి, ఆనందవల్లి, శిక్షావల్లి అనేటువంటి 3 అవి తైత్తరీయం అంటాం. ఆ తైత్తరీయం అనేటువంటి వేదాన్ని ఈ తిత్తురు పక్షులే చెప్పాయని చెప్పి నానుడి పెద్దలు అంటారు. ఇలా విశ్వరూపం సంబంధించాడు. అప్పుడే విశ్వరూపుడు బ్రాహ్మడు తపస్సంపన్నుని చంపడం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం వచ్చింది కానీ దాన్ని అణుచుకుంటున్నాడు. ఎందుకంటే దేవరాజు కదా, ఇటు బృహస్పతి ఉన్నాడు, వాళ్ళున్నాడు, దాన్ని ఓర్చుకుంటున్నాడు. ఆ తర్వాత అష్ట ప్రజాపతి విశ్వరూపుని ఇంద్రుడు చంపాడు అనేటువంటి ఒక కోపం చేత, బాధ చేత మళ్ళీ యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలోంచి వృతాసురుడు అనేటువంటి వాడిని పుట్టించాడు. ఈ వృతాసురుడు ఎందుకు నన్ను పుట్టించావు, ఏం చేశావంటే ఇంద్రుడు ఇలా చేశాడు, ఇంద్రుడిని చంపాలి నువ్వు అన్నాడు. అదంతా వాడిని చంపుతాను కానీ ముందు తపస్సు చేసి వస్తా అన్నాడు. సన్యాసుల యొక్క కొడుకు ముందు సన్యాసత్వమే వస్తుందిగా. ఋషి యొక్క కొడుకులు ముందు ఋషి అలవాట్లే ఉంటాయి, తర్వాత రాక్షసుడు అయినాడు. ముందు వృతుడే, ఆ తర్వాత వృతాసురుడు అయినాడు. అతడు వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు శివుడు ప్రత్యక్షమైనాడు, దేవతలంతా ప్రత్యక్షమైనారు. ఏం కావాలి అన్నారు. నాకు దేని వల్ల చావుండకూడదు, ఒక ఇనుప దాంతో కానీ, ఒక స్టీల్ దాంతో కానీ, ఒక కట్టెతో కానీ, దేనితో కానీ చావుండకూడదు. ఇలా తడి పొడి ఉదయము అంటే పగలు కానీ రాత్రి కానీ చావుండొద్దు. పగలు చచ్చిపోను, రాత్రి చచ్చిపోను. ఏటాంటి ఆయుధంతో చచ్చిపోను. ఆయుధం తడిది కానీ పొడిది కానీ కావద్దు. అలాంటి ఆయుధంతో చేస్తాను. ఇదేం కోరికలు రా నాయన, పగలు చావవు, రాత్రి చావవు. తడి పొడి లేని ఆయుధం, అది ఏ ఆయుధం కూడా పనికిరాదు. ఎలా ఏమో నాకేం తెలుసు, వరమైతే ఇచ్చేసినావు, నేను తపస్సు చేసుకుంటా అని చెప్పి అప్పుడు దేవతలంతా కూడా వృతాసురుడు తపస్సు చేసి నన్ను చంపుతాడు అనేటువంటి ఒక భయం ఇంద్రునికి ఉంది కదా. ఆ ఇంద్రుడు ఏం చేశాడు, అప్పుడు బృహస్పతితోటి వాళ్ళ మంత్రులతోటి అందరితోటి కూడా మాట్లాడుకొని ఇట్లా అయితే నేను ఇది కాదు, వానితో స్నేహితం చేయమని చెప్పారు. ఇంద్రుడు పోయి ఎవరితోటి మన వృత్తునితోటి స్నేహితం చేశాడు. ఇద్దరు నువ్వు కొన్ని రోజులు పీఠం మీద కూర్చో, నేను కొన్ని రోజులు పీఠం మీద కూర్చో, 6 నెలలు నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేయి, 6 నెలలు నేను రాజ్యాన్ని పరిపాలన చేస్తా అని చెప్పి ఇద్దరు ఓడంబడికలు చేసుకొని వృతాసురుడు అయితే నా తపస్సు మొత్తం కాలేదు, నా తపస్సు అయిన తర్వాత వస్తానులే అని చెప్పి అన్నాడు. స్నేహితం చేశాడు. ఇద్దరు ముచ్చట మాట్లాడుకుంటున్నారు, మంచిగా ఉన్నారు. కానీ ఇంద్రుడి మనసులో కల్మషం ఉంది, వృతుని మనసులో కల్మషం లేదు. వాడు రాక్షసుడైనా వాడి మనసులో కల్మషం లేదు. స్నేహితం చేశాం కదా ఇంద్రునితోటి అనేటువంటి ఒక సంతోషంలోనే ఉన్నాడు. కానీ దేవతలకు రాజు అయినటువంటి ఒక ఇంద్రుడి మనసులో మాత్రం కల్మషం ఉంది. స్నేహితం చేసినా ఎలాగైనా వృత్తుల్ని చంపాలి అనుకున్నాడు. స్నేహితం చేస్తున్నాడు. ఇటు మెల్లగా విష్ణుమూర్తిని, దేవతలను, శివుణ్ణి, వాళ్ళను వీళ్ళందరూ చేస్తే ఇలాంటి వరం ఉంది వానికి, వాడు చావడు అన్నాడు. ఎలా అయితే చేస్తాడంటే బ్రహ్మ మెల్లగా చెప్పాడు. మనకు భూఖండంలో కురుక్షేత్రం యొక్క దగ్గర దదీచి అనేటువంటి ఒక మహాముని తపస్సు చేస్తున్నాడు. ఆ దదీచి మహాముని యొక్క వెన్నుముక్క ఏదైతే ఉందో ఆ వెన్నుముక్క చాలా గట్టిది. ఆ వెన్నుముక్క నీవు కనుక ఆయుధంగా చేసుకుంటే దానితోటి మాత్రం చేస్తాడు వాడు. ఎలా అనుకున్నాడు వాడు మొదలే కోరుకున్నా కదా, ఇనుప దాంతో కానీ, బంగారంతో కానీ, వెండితో కానీ, ఏ లోహంతో కూడా నాకు చావు ఉండొద్దు, పగలు చావను, రాత్రికి చావను. సరే అని చెప్పి అప్పుడు వీళ్ళందరూ దేవతలంతా వెళ్ళి దదీచి మహామునికి నమస్కారం చేసి, స్వామి దదీచి మహాముని ఇలాంటి సంకటం వచ్చింది, మరి నీవు వెన్నుముక్క అంటే ప్రాణాలు వదిలిపెట్టాలి కదా, ప్రాణాలు వదిలిపెడితేనే వెన్ను వస్తుంది.
అలాంటి మహానుభావుణ్ణి, తపస్సంపన్నుణ్ణి, దివ్యదృష్టి కలిగినటువంటి ఒక వాణ్ణి దధీచిని కోరితే దధీచి, నాయన ఈ శరీరం మీకు పనికొస్తే ఇప్పుడే తీసేసుకుంటున్నాడు. ఎంత పెద్ద మహానుభావుడు! వెంబడే ఆ దధీచి యొక్క శరీరాన్ని కోసి వెన్నుముక్కను తీసుకున్నారు, విశ్వకర్మకి ఇచ్చారు. విశ్వకర్మ దాన్ని బాగా సానబట్టి చేశాడు. అదే వజ్రాయుధం. ఇంద్రుని చేతిలో ఉండబడేటువంటిది దధీచి మహాముని యొక్క వెన్నుపూస. దాన్ని వజ్రాయుధం అంటారు. అది తీసుకున్నారు, మంచిగా నున్నగా చేసి ఆ విశ్వకర్మ దాన్ని మంచిగా తయారు చేసి, ఆ వెన్నుపూసలు ఎలా ఉంటాయి అవన్నీ కట్ చేసి దాన్ని ఒక షార్ప్గా తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడి దేవతలతో దాన్ని మంత్రిచ్చారు. దానికి ఇచ్చేసి ఆ మంత్రశక్తితోటి ఆ ఇంద్రుని చేతిలో అది వజ్రాయుధంగా మారింది. ఇద్దరు తపస్సు చేస్తున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సంధ్యా సమయం అవుతుంది. అప్పుడు వృతాసురుడు ఏమన్నాడు, సంధ్యా సమయం అయింది, స్నానం చేసి నేను సంధ్యావందనం చేసుకుంటాను, నువ్వు కూడా చేసుకో అన్నాడు. సరే సరే అన్నాడు ఇంద్రుడు. వృతాసురుడు సముద్రంలోనే అక్కడే స్నానం చేశాడు. సముద్రం ఒడ్డు కూర్చొనే సంధ్యావందనము జపం చేసుకుంటున్నాడు. కళ్ళు మూసుకున్నాడు, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు చూశాడు, ఇది రాత్రి కాదు, పగలు కాదు, సంధ్యా సమయం. కానీ చేతిలో ఆయుధం ఉంది. తడి పొడి లేని ఆయుధం కావాలని కదా, ఇది పొడి పొడిగా ఉంది. ఎలా తడి కావాలి? తడి పొడి లేని యొక్క ఆయుధం కావాలి. చూశాడు, సముద్రంలో గాలికి అలలన్నీ కొట్టుకొచ్చి పెద్ద నురుగు ఏర్పడింది. ఆ నురుగును ఆ వజ్రాయుధానికి పూశాడు ఇంద్రుడు. పూసి ఆ వజ్రాయుధం చేత వాని వృతాసురుని యొక్క తలను నరికేశాడు. తడి పొడి అంటే నురుగుకు తడి ఉండదు, పొడి ఉండదు. వజ్రాయుధానికి తడి పొడి లేకుండా చేశాడు. ఆ నురుగు చేత వృతాసురుని యొక్క శిరస్సును ఖండించాడు ఈవిడు మహానుభావుడు ఇంద్రుడు. వృతాసురుడు చనిపోయాడు. బ్రహ్మహత్యా పాతకం ముందే ఉందంటే ఇంకా మించిపోయింది. వీడు త్రష్ట ప్రజాపతి కొడుకైనా, వాడు త్రష్ట ప్రజాపతి కొడుకైనా, విశ్వరూపుడు అంతేనా, వీడంతేనా, అన్నదమ్ములైనది. దీనివల్ల బ్రాహ్మణులను చంపడం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం భయంకరంగా మించిపోయింది. ఈ బ్రహ్మహత్యా దోషాన్ని భరించలేకపోతున్నాడు అని చెప్పి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి అమరావతిని వదిలిపెట్టేసి పోయి ఎక్కడో పెద్ద సముద్రం ఒక సరస్సులో పద్మంలో కూర్చొని ఉన్నాడు. ఇంద్రుడు లేడని చెప్పి నహూషుణ్ణి రాజుని చేశారు. అది ఒక పెద్ద చరిత్ర జరిగింది. ఆ తర్వాత ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే పలానా దగ్గర ఉన్నాడని చెప్పి విష్ణుమూర్తి చెప్పగానే అందరు అక్కడ పోయారు. రావయ్య ఇంద్రుడా అని చెప్పి బయటికి తీసుకొచ్చారు ఆ కమలం యొక్క నాళములో నుంచి, తూడులో నుంచి. ఏంటంటే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నీకున్నటువంటి యొక్క బ్రహ్మహత్య దోషం ఉంది కదా, దాన్ని 4 భాగాలు చేయి, నలుగురికి పంచేయమన్నాడు. ఎవరికి పంచాలి? చూడండి, దేవతల యొక్క స్వార్థము, మన యొక్క కష్టం. 4 భాగాలు చేయమన్నాడు. 4 భాగాలు చేశాడు ఇంద్రుడు. ఒక భాగాన్ని భూమి మీద వదిలిపెట్టమన్నాడు, బ్రహ్మహత్య దోషాన్ని. ఒక భాగాన్ని ఇంద్రుడు బ్రహ్మహత్య దోషంలో ఒక భాగాన్ని భూమి మీద వదిలిపెట్టేశాడు. అది ఈనాడు మనకు చవిటి నేల. పంటలు పండే అక్కడ పంట పండదు, వచ్చిన పంట కూడా చేతికి రాదు, తినడానికి ఉండదు. అది చవిటి నేలగా మారిపోయింది. రెండో భాగాన్ని జలంలో వదిలిపెట్టమన్నాడు, నీళ్ళల్లో వదిలిపెట్టారు. ఆ జలము ఆ ఊటలో బుడుగులు వస్తాయి. ఆ నీరు వాడకూడదు. ఈ శ్రావణ భాద్రపద మాసాలలో నది నీళ్లు వాడకూడదు, రజస్సాయి ఉంటుంది నది. శ్రావణ భాద్రపద మాసాల్లో నదిలో స్నానం చేయడం కానీ ఆ నీళ్లు వాడడం కానీ చేయకూడదు. ఈ 2 నెలలు ఆ నదీమతలు రజస్సాయి ఉంటారు, అంటే పీరియడ్ అంటారు మనకి. ఇప్పుడు రజస్సాయి ఉంటారు కాబట్టి ఆ బ్రహ్మహత్య పాతకం ఈ 2 నెలలు నదులలో ఉంటుంది. ఇక 3వ భాగం చేశాడు. 3వ భాగాన్ని చెట్లకి ఇచ్చేశాడు. చెట్టు కంటే చెట్టును కొమ్మను కొట్టేస్తే అక్కడ ఒక జిగురు పదార్థం వస్తుంది, మళ్ళీ ఎగిరేస్తుంది. ఆ జిగురు పదార్థాన్ని మనం గోందు అంటాం ఇవాళ. అది తినకూడదు. అది ముట్టుకున్నా స్నానం చేయమని చెప్పాడు మన పురాణాలలో. ఆ జిగురు పదార్థము బ్రహ్మహత్యా దోషం. చెట్లకు ఉండేటువంటి జిగురు. చెట్టును మొదలంతా నరికేసిన లోపల వేర్లు కనుక ఉన్నట్టయితే కొద్దిగా వర్షాలు పడితే మళ్ళీ చెట్టు ఎగిరేస్తుంది. ఆ ఎగురును వాడకూడదు. దేనికి వాడకూడదు? ఒకవేళ అవి ఎగురులు పెద్దగా చెట్లలాగా మారినా కానీ అవి ఇంటి కలపకు కానీ వంటలో కానీ దేనికి వాడకూడదు. అవి ఒట్టిగా వేస్ట్గా వదిలిపెట్టేయాలి. అది బ్రహ్మహత్యా దోషం. ఇక 4వ భాగం ఏదైతే ఉందో అది ఆడవాళ్ళ స్త్రీల యొక్క గర్భం మీద వదిలిపెట్టాడు ఇంద్రుడు.
అది గర్భం మీద వదిలిపెట్టడం వల్ల ఆ 4వ భాగం గర్భం మీద స్త్రీల యొక్క గర్భం వదిలిపెట్టడం వల్ల వీళ్ళకు మంత్లీ పీరియడ్ స్టార్ట్ అయింది. అంతకంటే ముందు వీళ్ళకు ఆడవాళ్ళకు మంత్లీ పీరియడ్ లేదు. ఎప్పుడైతే బ్రహ్మహత్యా దోషాన్ని 4వ భాగాన్ని స్త్రీల యొక్క గర్భాశయం మీద పెట్టారో అప్పటి నుంచి ప్రతి నెల 27 రోజులకు ఒకసారి వీళ్లకు రజోదోషణం కలుగుతుంది. ఆ రజోదోషమే బ్రహ్మహత్యా దోషం అని చెప్పారు. అయితే ఈ రజోదోషం కలిగిన ఇవి 3 రోజులు ఉంటుంది. 4వ నాడు స్నానంతో శుద్ధి అయిపోతుంది. మరి వీళ్ళు ఎలా ఉండాలి? నువ్వు పంతులు గారు మీరు చెప్పిన దానికి ఈ కథకు సంబంధం ఏమైనా ఉందా అని అడగొచ్చు. బ్రహ్మహత్యా దోషం అని చెప్తున్నావు, ఇక్కడ ఏమో ఋషి పంచమి అని చెప్తున్నావు, దీనికి హత్య అంటే ఇప్పుడు అదే ప్రారంభం. బ్రహ్మహత్యా దోషం స్త్రీల యొక్క గర్భం మీద ఉంచడం వల్ల ఇంద్రుడు వీరికి స్త్రీలకు ప్రతి 27 రోజులకు ఒకసారి 27-28 రోజులకు ఒకసారి రజోదర్శనం అవుతుంది. ఆ రజోదర్శనం 3 రోజులు ఉంటుంది. ఆ 3 రోజులు ఎలా ఉంటుంది? మొదటి రోజును చాండాలి అనాలి. మొదటి రోజు రజస్సు ప్రారంభమైన మొదటి రోజు ఆమె చాండాలి రూపకంగా ఉంటుంది. రెండో రోజు బ్రహ్మఘాతిని అవుతుంది. ఎలాంటి పేర్లు పెట్టారు చూడండి. 3వ రోజు రజకి అవుతుంది. ఇలా 3 రోజులు ఆమెకు రక్తస్రావం జరుగుతుంది, బ్లీడింగ్ అవుతుంది. కొందరికి అధికంగా, కొందరికి తక్కువగా, వాళ్ళ యొక్క శరీరాన్ని ప్రకృతిని బట్టి, వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి, వాళ్ళ యొక్క పుట్టిన నక్షత్రాలను, పుట్టిన లగ్న సమయాన్ని బట్టి కూడా ఇలాంటి రజోదర్శనం జరుగుతూ ఉంటుంది. అంటే చంద్రుని అంగారకుని యొక్క కలయిక ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు కుజచంద్రుల యొక్క కలయిక ఏర్పడినప్పుడు ఆ స్త్రీలకు రజోదర్శనం అవుతుంది. అది జాతకరీత్యా, అది ఒకరొకరి యొక్క జాతకాన్ని బట్టి ఒక రోజు అవుతుంది. అది 27, 28, 30, 27 నుంచి 30 రోజుల లోపల వస్తుంది ప్రతి స్త్రీకి. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 45 ఏళ్ళు దాటిన వారికి అది అక్కడికి ఆగిపోతుంది. ఇక సంతానం యొక్క కాంక్ష లేదు కాబట్టి అక్కడ అండోత్పత్తి జరగదు కనుక అక్కడికి అది ఆగిపోతుంది. అయితే ఇలా వదిలిపెట్టావయ్యా ఏమయ్యా అంటే అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడు, ఒక వరం ఇచ్చాడు. ఎవరికైతే రజోదర్శనం మంచిగా అవుతుందో వాళ్ళకే సంతానోత్పత్తి, రజోదర్శనం లేని వాళ్ళకు సంతానోత్పత్తి లేదు అని చెప్పాడు. రజోదర్శనం ఉన్నటువంటి వాళ్ళకే అండోత్పత్తి అవుతుంది, అప్పుడు వాళ్ళకు సంతానం అవుతుందని చెప్పాడు. ఇలా 3 రోజులు ఈ రజోదర్శనం అవుతుంది స్త్రీలకు. చాండాలి, బ్రహ్మఘాతిని, రజకి, ఇలా 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజులు కూడా స్త్రీలు నియమంగా ఉండాలి. ఇది ముఖ్యంగా మనం చేసుకునే వ్రతానికి మూల కారణం. స్త్రీలు ఈ 3 రోజులు కూడా చాలా దీక్షలో ఉండాలి. అంటే పురుషునికి భర్త కూడా కనిపించొద్దు, పురుషుణ్ణి చూడకూడదు, అన్ని పదార్థాలు ముట్టుకోకూడదు. అంటే చెంబులు, గ్లాసులు, గిన్నెలు ముట్టుకోకూడదు, బట్టలు అవి ముట్టుకోకూడదు. మొదటి రోజు చాండాల రూపం కాబట్టి చాండాలిగానే ఉండాలి, కట్టుకున్న బట్టలతోటి. అందుకంటాడు భారతంలో, ఏకవస్త్రయ్యి ఉన్న నన్ను తీసుకెళ్ళి సభలో నిలబెడుతున్నావురా దుర్మార్గుడా అని చెప్పి తిడతాడు దుశ్శాసనుని ద్రౌపదీదేవి. ఏకవస్త్రయ్యి ఉండాలి, ఒక రూమ్లో కూర్చోవాలి, వంట చేయడానికి వీలు లేదు, గిన్నెలు చెంబులు ముట్టుకోవడానికి వీలు లేదు, వేరే బట్టలు ముట్టుకోవడానికి వీలు లేదు, గృహంలో కానీ అంగణంలో కానీ తిరగడానికి వీలు లేదు. ఇప్పుడు మనకు అంటారు కదా గృహ ఖైదీ అని చెప్పి. ఈమె గృహ ఖైదీ కాదు, ఒక రూమ్ ఖైదీ, ఒక రూములో వేసి బంధించినట్టే అందులో ఉండాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వంట చేసి పెట్టి కంచంలో పెట్టి, మా చిన్నతనంలో నేను చూసేవాడిని, ఒక రూమ్ ప్రత్యేకంగా మా పూర్వకాలం ఇళ్ళల్లో ఒక రూమ్ పెట్టేవారు, ముట్టు రూమ్ అనేవాళ్ళు దాన్ని. ఆ రూమ్లో కూర్చుంటే మా పెద్ద మనుషులు, మా నానమ్మ తాతమ్మ వాళ్ళు కంచంలో అన్నం పెట్టి ఇలా దుబ్బేవాళ్ళు ఆమెను చూడకుండా. అని తిని ఆ కంచం అక్కడే కట్టుకొని అక్కడే పెట్టుకొని, అది ఎప్పుడు అదే కంచం, ఇక మళ్ళీ వచ్చేసరికి కూడా అదే కంచాన్ని వాడుకోవాలి, అంతేగాని వేరే లేదు. పైనుంచి ఆ కంచంలో వేసేవారు, ఒక భిక్షగానికి వేసినట్టు. రెండో రోజు బ్రహ్మఘాతిని కాబట్టి రెండో రోజు చాలా భయంకరంగా ఉంటుంది. కోపము, తాపము పెరిగిపోతాయి స్త్రీకి రజోదర్శనంలో. రెండో రోజు పిచ్చిగా ఆగమాగంగా ఉంటుంది, పెట్టింది సహించదు, కూర బాగాలేదు, పప్పు బాగాలేదు, ఏమంట చేస్తుండే, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పిండు. ఇలా 3వ రోజు రజకిని కొద్దిగా చల్లబడుతుంది, రజకి ఉంటుంది, తగ్గుతుంది. అలా అయి 4వ నాడు స్నానం చేస్తే శుద్ధి అవుతుంది. ఈ 3 రోజులు కనుక ఇంట్లో తిరగడము, ఎక్కడ పడితే అక్కడ తిరగడము,
జపాలు పూజలు చేసుకునేటువంటి వాళ్ళను చూడడము, వాళ్ళను స్పర్శించడము, ఈ 3 రోజులలో రజోదర్శనంలో ఉన్నటువంటి ఒక సమయంలో భర్తతో సహకరించడము, సంభోగం చేయడము, ఇలాంటివి కనుక జరిగినట్టయితే ఈ బ్రహ్మహత్య దోషం మన శిరస్సు మీద ఉంటుంది, దానికి విరుగుడు లేదని చెప్పాడు. ఇంత కఠినంగా కొన్ని ఆచారాలు పాటించాలి, అది తప్పదు. ఇలా అన్ని భయంకరమైన ఒక ఆచారాలు పెట్టాడు ఈనాడు. అవి లేవులేండి, అంతా కలిసిపోతుంది. యంత్రయుగం కాబట్టి, టెక్నికల్ యుగం కాబట్టి అంతా కలిసిపోతుంది. ఇలాంటి యొక్క ఆచారాలన్నీ పెట్టాడు. ఆనాడు సుఖంగా మంచిగా ఉన్నారు జనాలు, పాటించినన్ని రోజులు. ఈనాడు రోగాలు వస్తున్నాయి. వాళ్ళు ముట్టుకున్నటువంటి ఒక చెంబు మనం ముట్టుకోకూడదు. ఒకవేళ వాళ్ళు చెంబు కనుక మనం తెలుసుకోకుండా ముట్టుకున్నట్లయితే మనం వెంబడే సచైల స్నానం చేయాలి. సచైల స్నానం అంటే ఏ బట్టలతో ముట్టుకున్నామో ఆ బట్టలతోటే తల స్నానం చేయాలి. సబ్బు గిబ్బు పెట్టుకునేది ఏం లేదు, మునగాలే లేవాలి, సచైల స్నానం చేయాలి, సహస్ర గాయత్రి జపం చేయాలి ఆ చెంబు ముట్టుకున్నంత మాత్రాన. ఇలా ఇళ్లలో తిరగడం ఇలాంటివి ఉంటాయి. దీనికి ఎలా అని చెప్పాడితే అప్పుడు కృష్ణుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, దుర్యోధనుడు ఏకవస్త్ర అయ్యి ఉన్నటువంటి యొక్క ద్రౌపదిని ముట్టుకొని సభలోకి తీసుకొచ్చాడు దుశ్శాసనం. కాబట్టి వాడి బతికేమవుతుందో ఆలోచన చెయ్యి, వాడికి బ్రహ్మహత్య దోషం అంటుకుంది అని చెప్పి కృష్ణుడు ధర్మరాజు చెప్తుంటాడు ఈ ఋషి పంచమ వ్రతం గురించి. ఇలా చేసి మరి దీనికి విరుగుడు లేదా అని అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఋషి పంచమి వ్రతం గనక చేసినట్టయితే ఈ బ్రహ్మహత్య దోషం నివారణ అవుతుంది. ఎప్పుడు చేయాలి ఋషి పంచమి వ్రతము? భాద్రపద శుద్ధ పంచమి నాడు, వినాయక చవితి తెల్లవారి పంచమి నాడు ఋషి పంచమి వ్రతాన్ని స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు, దంపతులు ఉంటే దంపతులు ఇద్దరు కూడా కలిసి చేసుకోవచ్చు. ఒకవేళ భర్త వీలుగాక ఉద్యోగంలోనూ అక్కడ దూరదేశంలో ఉంటే స్త్రీ ఒక్కతైనా ఋషి పంచమి వ్రతాన్ని చేసుకోవాలి, ఇది తప్పదు అని చెప్పాడు. ఎలా చేయాలి అంటే ఉదయమే లేచి ఒకరోజు రాత్రికి, అంటే వినాయక చవితి నాడు మనం రాత్రికి ఏదో లైట్గా టిఫిన్ చేసి తెల్లవారి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని గోమయం చేత ఒక స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ వేదిక నిర్మాణం చేసి ఆ వేదిక మీద 7 ఋషులు పెట్టాలి. గణపతి ఇవన్నీ పూజలు సామాన్యంగా మామూలుగా జరిగేటువంటి ఆ 7 ఋషులను ఆవాహన చెయ్యాలి. ఒక్కొక్క ఋషికి ఇచ్చాడు మంత్రాలు. ఆ మంత్రపూర్వకంగా కశ్యపోత్రి భరద్వాజ, విశ్వామిత్రాస్తు గౌతమ, ఈ 7 ఋషులను అరుంధతి సహా, వశిష్ఠుని పక్కన అరుంధతిని పెట్టాలి. ఈ అరుంధతి సహా 8 మందిని ఆవాహన చేసి ధ్యానాది షోడశోపచార పూజలు చేయాలి. వారికి నైవేద్యాలు తగినట్టుగా నైవేద్యాలు పెట్టి హవనం చెయ్యాలి. ఈ 7 ఆ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రపూర్వకంగా ఒక్కొక్కరికి హవనం చేయాలి. ఈ మంత్రాలు మనకు సర్వతోభద్ర మండలి దాంట్లో కూడా ఈ 7 ఋషుల యొక్క మంత్రాలు దొరుకుతాయి. చివరిలో సర్వతోభద్ర మండలి యొక్క చివరి మంత్రాలలో మనకు 7 ఋషుల యొక్క మంత్రాలు చెప్తారు. ఆ మంత్రపూర్వకంగా వాళ్లకు హవనం చెయ్యాలి. ఇలా 7 సంవత్సరాలు చెయ్యాలి. 7 సంవత్సరాలు చేసిన తర్వాత మధ్యన కానీ చివరిలో కానీ ఉద్యాపన చేయాలి. ఉద్యాపన చేయాలి అంటే ఏం చేయాలి? 7 బ్రాహ్మణులను తీసుకురావాలి. బ్రహ్మ కాకుండా 7 బ్రాహ్మణులకు మీద వాళ్లకు 7 ఋషులను ఆవాహన చేయాలి. ఒక ముత్తైదువను పెట్టాలి. ఆమెను అరుంధతిగా, అంటే ఎవరైతే వశిష్ఠుని యొక్క రూపాన్ని తీసుకుంటారో ఆ వశిష్ఠుని యొక్క రూపాన్ని, ఒక భార్యను తీసుకొచ్చి అక్కడ వశిష్ఠుని భార్యగా అరుంధతిగా పెట్టాలి. వీళ్ళను పూజించాలి. పూజించి వాళ్లకు తోచినట్టుగా వస్త్రదానము, బట్టలు, పాత్రాదానం ఇవ్వాలి. తర్వాత ఈ 7 ఋషుల యొక్క విగ్రహాలు చేయించి, వీలైతే బంగారము లేకుంటే వెండితో కానీ ఈ 7 ఋషుల యొక్క విగ్రహాలు చేయించి కలశంతో సహా వాళ్ళకు దానం చెయ్యాలి. ఇలా 7 ఋషుల యొక్క పూజ ఋషి పంచమి నాడు కనుక చేసుకున్నట్టయితే ఉద్యాపన చేసిన తర్వాత అక్కడికి ఆగిపోవడం లేదు, జీవితాంతం చెయ్యాలి. ఉద్యాపన చేయకపోతే ఫలితం రాదు కాబట్టి ఉద్యాపన చెయ్యాలి. ఉద్యాపన చేసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఋషి పంచమి నాడు ఈ పూజ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ పూజ చేస్తామో
ఈ ఆడవాళ్ళకు ఉన్నటువంటి యొక్క గర్భస్థ దోషము, బ్రహ్మహత్యా దోషం ఏదైతే ఉందో ఆ బ్రహ్మహత్యా దోషం నివారణ అవుతుంది. సత్సంతానము, మంచి సంతానం అవుతుంది, ఆరోగ్యాలు బాగుపడతాయి, మనశ్శాంతి దొరుకుతుంది. ఇలాంటి ఒక గర్భస్థ దోషాలన్నీ కూడా పోతాయని చెప్పి మనకు భవిష్యోత్తర పురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పాడు ఈ వ్రతం. ఇలాంటి ఒక ఈ సప్త ఋషిగణానికి మనం పూజ చేసుకున్నట్టయితే ఈ ఇంద్రుడు పెట్టినటువంటి ఒక దోషం, బ్రహ్మహత్య దోషకం పోతుంది. అందు గురించి ఈ వ్రతం మన దగ్గర ప్రచారంలో లేదు, ఎక్కడ కూడా ప్రచారంలో పెట్టలేదు. ఎవరో తెలిసిన వాళ్ళు, బ్రాహ్మణులు, పండితులు వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ప్రజలలో ప్రవచనం చేయలేదు. దీన్ని ఇప్పుడు మనం ప్రజలలోకి తీసుకెళ్ళాలి. ప్రతి వాళ్ళ చేత ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర వ్రతం ఎలా చేసుకుంటున్నారో, వినాయక చవితి వ్రతం ఎలా చేసుకుంటున్నారో అలాగే తెల్లవారి ఋషి పంచమి వ్రతం కనుక చేసినట్టుగా చేసుకుంటే ఈ కాలాన్ని బట్టి తప్పుడు పనులు మనం ఎన్నో చేస్తుంటాం. నెల నెలకు రజస్సు వచ్చి కూడా దేవాలయానికి వెళ్తున్నారు. ఇలాంటి బ్రహ్మహత్యకు సంబంధించిన దోషాలన్నీ కూడా వెళ్ళిపోవడానికి ఈ ఋషి పంచమి వ్రతం నిర్ణయం చేయబడింది. కాబట్టి రేపు అంటే ఎల్లుండి నాడు, గురువారం నాడు ఋషి పంచమి వ్రతం జరుగుతుంది. ఆ ఋషి పంచమి వ్రతంలో మీరు చేయించుకోండి, లేదా ఎక్కడైనా ఋషి పంచమి వ్రతం జరుగుతూ ఉంటే వెళ్ళి అక్కడ పాల్గొన్నా కానీ ఫలితం వస్తుంది. ఎందుకంటే మీ గోత్రనామాలు చెప్తారు, మీ ఎదురుగుండానే సప్త ఋషులను ఆవాహన చేసి ధ్యానాది షోడశోపచార పూజలు చేసి వాయన దానాలు అవన్నీ కూడా ఇప్పిస్తుంటారు. కాబట్టి వాళ్లకు ఆ సప్త ఋషుల యొక్క దాన్ని పాల్గొన్నట్టయితే ఈ సకలమైనటువంటి ఒక స్త్రీ సంబంధమైన, ముఖ్యంగా స్త్రీ సంబంధమైనటువంటి ఒక దోషాలన్నీ కూడా పోయి మంచి సంతానం కలిగేటువంటి ఒక ఇచ్చేటువంటి ఒక వ్రతము ఈ యొక్క ఋషి పంచమి వ్రతం. ఈ ఋషి పంచమి వ్రతాన్ని సంతోషంగా హాయిగా చేసుకుందాం. మా ప్రియమైన శిష్యుడు ఉదయకిరణ్ శర్మ గారు రేపు నాగారంలో ఋషి పంచమి వ్రతం చేయించబోతున్నాడు. అక్కడ వెళ్ళి ఎవరైనా అందులో పాల్గొని సంతోషంగా మనం చేసినటువంటి యొక్క పాపాలు, ఈ సనాతనంగా వస్తున్నటువంటి యొక్క బ్రహ్మహత్యా దోషాన్ని కూడా నివారణ చేసుకుంటూ పోయినట్టయితే సకల సముద్రం దానికి తగినట్టు ఒక వ్రతం ఉంది, వ్రత విధానం కూడా ఉంది. ఆ వ్రతాన్ని మీకు చదివి వినిపిస్తాడు. నేను చెప్పినటువంటి వ్రతమే అది. కాకపోతే ఇంకెవరెవరు చేశారు, ధర్మరాజు చేశాడు, ఇంకా వేరే వాళ్ళు చేశారు, వాళ్ళ యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్తుంటాడు. సంతోషంగా, సుఖంగా, హాయిగా, సంతోషంగా వ్రతాలన్నీ చేసుకొని రేపు వినాయక చవితి, ఎల్లుండి ఋషి పంచమి వ్రతం చేసుకొని మనము ఉదయం లేస్తే రాత్రి వరకు చేసేటువంటి ఒక కొల్లలైనటువంటి ఒక పాపాలన్నీ కూడా ఈ రెండు వ్రతాల వల్ల తుఫాన్లో కొట్టుకపోతాయి. చేయడం మనస్ఫూర్తిగా చేయాలి. అదొక్కటే. నువ్వు ఏ బట్టలు ధరించావు, ఏ సబ్బుతో స్నానం చేశావు, ఏ పౌడర్ వేసుకున్నావు, పట్టు చీర కట్టుకున్నావా, పట్టు బట్ట కట్టుకున్నావా అనేటువంటిది లేదు. మీకున్న దాంట్లో కట్టుకో, కానీ మనస్సు మాత్రం భగవంతుని మీద పెట్టు. ఎప్పుడైతే మనస్సును నిలకడగా భగవంతుని మీద పెడతామో అప్పుడు భగవంతుడు మనకు దగ్గరలోనే ఉంటాడు. కాబట్టి భగవంతుడు అంటే ఎక్కడో దూరం లేదు, చాలా దగ్గరలో ఉన్నాడు. ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళాం నేను మా మేనమామ గారు వాళ్ళు కొంతమంది కలిసి వెళ్ళాం. ఒక కోమటి దగ్గరికి వెళ్ళాం. కోమటి ఆయన భాగవతం పారాయణం చేస్తున్నాడు. అది గజేంద్ర మోక్షం పారాయణం చేస్తున్నాడు. పంతులు వైకుంఠం ఎక్కడ ఉంటుంది అడిగాడు. మాకేం తెలుసు ఈయన ఇంత పెద్ద పండితుడు అని చెప్పి ఆ కోమటి మాకు తెలియదుగా. వైకుంఠం ఇక్కడెక్కడన్నాయా, కొన్ని యోజనాల కోట్ల యోజనాల దూరంలో ఉంటుంది వైకుంఠం. ఇక్కడెక్కడ పంతుడు నీకేం తెలుసు, కూతపేట దూరంలో ఉందన్నాడు. కూతపేట దూరంలో వైకుంఠమా, ఇదెక్కడ నాయన, ఇదెక్కడ సంగతులను కూతేస్తే వస్తుంది ఎట్లా అన్నాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబు దాపల అని చెప్పి గజేంద్రుడు వచ్చి, గజేంద్రుడు మొత్తుకున్నాడు కదా. మొత్తుకుంటే వైకుంఠంలో ఉండే భూమి మీద ఉండే గజేంద్రుడు మొత్తుకుంటే గుర్రమని మొత్తుకుంటే విష్ణుమూర్తికి వినబడింది కదా. మరి కూతపెట్టు కాకపోతే ఎంత, ఏనుగు గుర్రమని అరిచేటప్పటికీ విష్ణుమూర్తికి వినబడింది. మనం అంటే ఎందుకు వినబడదు అంటే అది ఎక్కడో లేదు పంతులు, పక్కకే ఉంది. మనం ఓం విష్ణుమూర్తి, ఓ నారాయణ అని పిలిస్తే పరిగెత్తుకొస్తాడు, ఇంట్లోనే ఉన్నాడు అంటే. అంత భక్తిలో మునిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మనకి. ఒక కోమటి మాకు జ్ఞానం నేర్పించాడు. వైకుంఠం అంటే ఎక్కడో లేదు పంతులు, కూతపెట్టు దూరంలో ఉందన్నాడు. మరి అతను చేసేది వ్యాపారం. గల్లపెట్ట మీద కూర్చుంటాడు, భాగవతం పుస్తకం చదువుతాడు రోజు. ఇప్పుడు లేడనుకో అలాంటి మహానుభావుడు. అదే విధంగా భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మన పక్కనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. మనము పిలిచేటువంటి ఒక ఆర్ద్రత కావాలి. ఆ ఆర్ద్రతతో ఎప్పుడైతే పిలుస్తామో
ఈ 7 మంది ఋషులు వచ్చి మన పక్కకు కూర్చుంటారు. ఆ 7 మంది ఋషుల యొక్క గోత్రాలతోటే మనం ఉన్నాం. వాళ్ళ గోత్రాల్లో పుట్టి వాళ్ళని తలవకుండా మనం పోతున్నాం. చంద్రసాగర్ పర్యం చెప్పారంటే నా ప్రవర నాకు తెలియదు అంటాడు ఈనాటి బ్రాహ్మణులు. చెప్పరా నీ ప్రవర్ ఏంటి చెప్పరా అంటే ఏమో ప్రవర్ అంటే ఏంటి అని అడుగుతారు. మరి ఏం పేరు హరిత సగోత్రం, అత్రేయ సగోత్రం, కౌండిన్య సగోత్రం అని చెప్పుకుంటాం. కానీ ఆ గౌంట్లంలో ఉండబడి ఉంటే ఋషులు ఎవరు, వాళ్ళ యొక్క సంతతి ఎలా వచ్చింది, వాళ్ళు ఏమేం పుణ్యాలు చేశారు, ఎలాంటి యొక్క పుణ్య సంపద వల్ల మనం వాళ్ళ యొక్క గర్భంలో వాళ్ళ గోత్రంలో జన్మించాం మనం, ఇవన్నీ కూడా ఒకసారి మనం మననం చేసుకొని భక్తితో కనుక భగవంతుని సేవ చేస్తే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. సుఖంగా సంతోషంగా ఉంటాము. ఈ 2 చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చేటువంటి అనంత పద్మనాభ స్వామి వ్రతం వస్తుంది. మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాం. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.